అయితే గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ తో సంబంధం లేదని ఎయిమ్స్ డాక్టర్స్ స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ పై దుష్ప్రచారం జరుగుతోందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ తో సంబంధం లేదని ఎయిమ్స్ డాక్టర్స్ స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ పై దుష్ప్రచారం జరుగుతోందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎయిమ్స్ డాక్టర్స్ ఏమన్నారు? శంకరి, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ పల్మనరీ క్రిటికల్ కేర్ తో పాటు స్లీప్ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కరణ్ మదన్ కాసేపటి క్రితం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. కోవిడ్ వ్యాక్సిన్ల ప్రభావవంతమైన వ్యాక్సిన్లు మరణాలను తగ్గించడంలో అవి కీలక పాత్ర పోషించాయి. గతంలో కోవిడ్ మహమ్మారి దేశం మీద విజృంభించిన సందర్భంలో అనేక మంది వ్యాక్సిన్లు అందుబాటులో లేక మృతి చెందినట్టు కూడా ఆ సందర్భంలో ప్రకటించడం జరిగింది. వ్యాక్సిన్లు వచ్చిన అనంతరం అనేక మంది ప్రాణాలు కాపాడామని, దాంతోనే సాధ్యమైందనే అంశాన్ని స్పష్టం చేశారు. ఇక వ్యాక్సిన్లకు పెద్ద సంఖ్యలో ప్రజలను ఉపయోగించారని, అధిక మరణాలు నిరోధించడంతో పాటు అనేక ప్రయోజనాలు కూడా కలిగాయనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇటీవల అనేక మంది యువకులు అంటే ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి మొదలుకొని దాదాపు 40 ఏళ్ల ఏజ్ వరకు కూడా అందరికి కూడా గుండెపోటులతో గురి అవ్వడం, వారంతా కూడా కోవిడ్ వ్యాక్సిన్ వాడటం వల్లనే గుండెపోటులకు గురవుతున్నారనేది కూడా ఇటీవల పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం. ఇటీవల కర్ణాటక సీఎం సైతం కూడా ఈ అంశంపై ఒక కీలక ప్రకటన చేశారు. కోవాక్సిన్ వ్యాక్సిన్ వేసుకున్న అనంతరమే, కోవిడ్ వ్యాక్సిన్ల అనంతరమే దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. ఇటీవల కర్ణాటకలో కూడా అదే పరిస్థితి నెలకొంది. 2 రోజుల వ్యవధిలో 2 హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం, దాంట్లో పట్ల కూడా కొంత ఆయన ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. తాజాగా ఎయిమ్స్ సైతం కూడా అదే అంశంలో కొంత కీలక ప్రకటన చేసింది. అసలు హార్ట్ స్ట్రోక్ కు సంబంధించి, అదేవిధంగా కోవిడ్ కు వ్యాక్సిన్ సంబంధించిన అంశంలో ఎటువంటి దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవు, దానికి నాటి సందర్భంలో కాపాడేందుకే ఇలాంటి వ్యాక్సిన్ ఒకరిని కనుగొన్నారనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు, ఆరోగ్య అలవాట్లు మార్చుకోవాలనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ తో ఎవరికి కూడా హార్ట్ స్ట్రోక్ రాదనే అంశాన్ని మరోసారి ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేసేది జరిగింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్.